మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి, చెప్పండి. మనకి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. మామూలుగా మనకి ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి, చాలా చక్కగా జరుపుకుంటాం కూడా. అయితే ఎవరికి వారు మామూలుగా సామూహికంగా మనం ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు ఎలా జరుపుకుంటామో అమ్మవారి నవరాత్రులు కూడా అలానే జరుపుకుంటాం. ఆ రకంగా చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి, ఈ నవరాత్రుల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్లస్ ఇంట్లో చేయాలనుకునే వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలంటారు? ఇతిహాస పురాణాల గురించి ఒక వివరణ మాట్లాడితే అమ్మ, పార్వతీ స్వరూపమే దసరా ఉత్సవాలు. ఒకప్పుడు మహిషాసురుడు చాలా కఠోరమైన తపస్సు చేసి ముగ్గురు త్రిమూర్తులని బాగా మెప్పించి వరాన్ని పొందుతాడు. పొందినప్పుడు ఆయన భూమండలంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలు, అమాయకులని, ఆడవాళ్ళని ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ పైశాచికత్వంగా ఆనందాన్ని పొందుతాడు. ఆయన పేరే మహిషాసురుడు. ఈ మహిషాసురుడు ఏంటంటే అమ్మ, ఆయనకి వరం ఏముంటుందనంటే సకల సృష్టి ఎవరు వచ్చినా కూడా నన్ను చంపే అధికారం ఉండకూడదు, నేను తల వంచను అని అంటాడు. అంటే ఆయన తల వంచాడు. ఎక్కడ తల వంచితే ఆయనకు మరణం సిద్ధించాలి, ఒక వరం. రెండో వరం, ఆయనని ఎదుర్కొనే శక్తి ఈ భూమండలంలో ఉండకూడదు, ముగ్గురే కదా మీరే ఎదుర్కొంటే అన్న వరాన్ని తీసుకుంటాడు. ఆ స్త్రీ నుంచి అయితే అసలే ఉండకూడదు అని చెప్పేసి ఆయన వరాన్ని పొంది విర్రవీగుతూ ఉన్న ఆ తరుణంని చాలామంది వచ్చి చెప్తారు, మాకు కొన్ని నష్టాలు జరుగుతూ వస్తున్న ఆ తరుణాన్ని పార్వతీమాత కొంచెం ఆలోచన పెద్దగా చేసి నేను వెళ్తాను అని చెప్పి చంపడానికంటే అందరూ దేవాది దేవతలు ఆపుతారు. మీ యొక్క శక్తులు సరిపోకపోవచ్చు, అక్కడ మీ యొక్క శక్తియుక్తులకి మహిషాసురుడికి ఉన్న వరానికి కొంచెం వ్యత్యాసాన్ని చూడాల్సింది అని అంటే అమ్మ ఏం చేస్తుందంటే ఆయన గారిపై దండయాత్రకి దిగకుండా ఆయన్ని ఏ విధమైన ఆలోచన చేసి తెలివిగా చంపవలేను, వరంలో ఉన్న అంతరార్థం ఏందో తెలిసి అమ్మ మొదట ఆవిడ మళ్ళీ పుట్టాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది. అమ్మవారు ఏం చేస్తుందంటమ్మా, శక్తి స్వరూపిణి, కానీ డైరెక్ట్గా చంపే అధికారం అయితే ఆ వరంకి లేదు. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటమ్మా, మొదట పుట్టుడే బాల త్రిపుర సుందరి లాగా పుట్టేస్తుంది. మొదటి అవతారం వేసేస్తారు, మొదటి రోజే వేస్తాం మనం. తర్వాత అమ్మది గాయత్రీ దేవి. అంటే గాయత్రి అంటే ఏంటంటమ్మా, 5 మంత్రాల ఉచ్చారణ, అమ్మకి 5 తలలు ఉండి లాలింపు అని అంటే ఒక పాట, ఒక గాయత్రి మంత్రం, ఒక మంత్ర ఉచ్చారణ, ఒక శక్తి. ఆ తర్వాత అమ్మవారిని తీసుకుంటామా, లక్ష్మీ రూపాన్ని, సరస్వతి రూపాన్ని ఇస్తారు. లక్ష్మీ స్వరూపం ఇక్కడ మనం బాగా మనవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, మహిషాసురుడు నాశనం చేసేస్తాడు అన్ని, ధనాన్ని, ఇంటిని, ఆరోగ్యాన్ని, తర్వాత వీళ్ళకున్న విలువలన్నింటినీ ఒక్కొక్క కొలాప్స్ చేస్తే ఏమేమి కొలాప్స్ చేశాడో ఆ శక్తిని అమ్మ శరీరంలో కలుపుతూ వస్తుంటుంది అనమాట. బాల త్రిపుర సుందరి అంటమ్మ మొత్తం కుటుంబాలను నాశనం చేసిన ఆ తరుణాన్ని అమ్మ పుట్టించుకొని ఈమె పుడుతుంది, ఒక శక్తి స్వరూపని. మళ్ళీ తర్వాత గాయత్రి దేవిలాగా ఒక గుణపాఠాలు నేర్చుకుంటుంది. తర్వాత అమ్మ వచ్చేసి మళ్ళీ లలితాదేవి లాగా వచ్చేసి శక్తులను సంపాదిస్తుంది. తర్వాత మళ్ళీ అమ్మ లక్ష్మీ స్వరూపం, అంటే ఈమె వేసుకున్న స్వరూపాన్ని అంటే శరీరంలోకి ఆవహించుకుంటుంది పార్వతీమాత. ఆ తర్వాత జరిగిన లక్ష్మి అనేది అమ్మ ద్వారా అవతలి ఈ కుటుంబాలకి నష్టం జరిగింది కాబట్టి ఆ బాధ్యత స్వీకరించిన దానికి అర్థం. తర్వాత అమ్మవారు వచ్చేసి చూడమ్మా, సరస్వతి మాతకి ఎందుకు అవతారణ ఎత్తింది? సరస్వతి మాత అయితే రాక్షస సంహరణ ఎక్కడ చేయలేదు, మన శాస్త్రగ్రంథాల్లో లేదు ఎక్కడ కూడా. కాకపోతే విద్యా బుద్ధులు ఉన్న ఆ పిల్లల్ని కూడా నాశనం చేశాడు కదా. అంటే జ్ఞాన సంపదలు ఉన్న మహా ఋషులని, తర్వాత ఈ వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులని అంత అతలాకుతలం చేశాడు కాబట్టి అమ్మ విద్యని కూడా ఆమెలో కలుపుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మీ స్వరూపాన్ని మీకు వివరించాము. మళ్ళీ చూడమ్మా, ఇక్కడ బాగా 3 అమ్మవార్లను మిస్ చేస్తారు మన దగ్గర. మహంకాళిని మిస్ చేస్తారు మన వాళ్ళు. ఇక్కడ మహంకాళిని మహిషాసుర వర్ధిని అని అంటారు. మహిషాసుర వర్ధిని కాదమ్మా, మహంకాళి వచ్చేసి అమ్మ అమ్మవారు వచ్చేసి 8వ రూపాన్ని ఎత్తుతుంది. ఎత్తిన తర్వాత మహిషాసుర వర్ధుడు వస్తాడు. మహంకాళి అంటే ఎవరంటమ్మా, అగ్ని స్వరూపం. అగ్ని అంటమ్మా దేవాది దేవతలలో నల్లపోషమ్మ తల్లి అమ్మ కడుపులో పుట్టేటప్పుడే ఈ మరణశయ్య ఉంటుంది కదమ్మా, కట్టెలతో కాలుస్తున్న ఆ తరుణంలో పుట్టి అమ్మ వరాన్ని పొందుతుంది. అమ్మది శరీరం ఇలా బొబ్బెళ్ళు వచ్చి ఉంటాయి కాలిపోయి, అంటే ఆ శ్మశానంలోనే పుడుతుంది కాబట్టి. ఆ 9వ అవతారాన్ని ఎత్తుకున్న తర్వాత ఈ మహిషాసుర వర్ధునికి ఒక ఆలోచన ఏమొస్తుంది అంటే, ఒక శక్తి పూనుకుంది. అంటే అందరినీ
తీసేయడానికి అందరి శక్తులను నేను ఎక్కడెక్కడైతే వాళ్ళని చిన్న స్థితికి తెచ్చానో ఆ శక్తి అంతా ఒక శక్తి నిండుతుంది, ఆవిడ పార్వతీ స్వరూపం అని. ఇక్కడ మన దాంట్లో ఏంటంటమ్మా దుర్గామాత విషయమే చేస్తారు, బాగా గమనించండి. దుర్గామాతలో ఇవన్నీ అవతారాలు, ఇందులో దుర్గామాత వచ్చేసి 6వ అవతారం ఎత్తుతుందమ్మా. ఈ దుర్గామాత ఎందుకు 6వ అవతారం ఎత్తుతుంది అంటే భూమండలములో ఒకప్పుడు శక్తి స్వరూపిణులలో 3వ స్థానం ఆమె అష్టాదశ శక్తి పీఠాల్లో. ఇప్పుడు మనకు విజయవాడలో ఉన్న దుర్గామాత ఉంది కదమ్మా, ఆవిడ పార్వతీ స్వరూపం. అందులో 108 రూపాల్లో ఒక రూపం ఆవిడ. 6వ రూపం ఎత్తిన తర్వాత అమ్మ మళ్ళీ ఇప్పుడు మహిషాసుర వర్ధిని 10వ రూపం వచ్చినప్పుడు అమ్మ రాజరాజేశ్వరి. ఇక్కడ 10వ రూపాన్ని 7వ రూపం వేస్తున్నాం మనం. రాజరాజేశ్వరి మాత ఎందుకు అవుతుంది అమ్మ? 9వ రూపం ఎత్తిన రోజు మహిషాసురుడు ఎదురుబడినప్పుడు మహిషాసురుడు నేను నిన్ను క్షమాభిక్ష పెట్టగలను, నీవు నేను చెప్పినట్టు చేస్తే అంటే నేను తల వంచను అని అంటాడు. తల వంచితే తల తీసేస్తుందని తెలుసు కాబట్టి ఒక సర్కిల్ క్రియేట్ చేసి పెడుతుంది అమ్మవారు. క్రియేట్ చేసి పెట్టి ఏం చేస్తుందంటే నీవు ఒకవేళ బాగా శక్తివంతుడు అయితే దాంట్లో నుంచి నీ కాలు పెట్టకుండా లోపలికి వెళ్ళు అని అంటుంది. ఆ సర్కిల్లో నుంచి కాలు పెట్టకుండా వెళ్ళాలంటే తల పెట్టాల్సిందే కదా. అమ్మ తెలివి ఉపయోగించేసి ఆ తల అందులో పెట్టగానే తల లేపేస్తుంది. తల లేపేసిన ఆ తరుణం మహిషాసుర వర్ధిని. ఆ కోపం తట్టుకోలేక ఇంకా ఈ విర్రవీగే తనాన్ని మహిషాసురుని అమ్మ చాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ముల్లోకాధిపతులు వచ్చి ఆపుతున్నా ఆగదు. అప్పుడు శివుడు వచ్చేసి అమ్మవారి కాళ్ళ దగ్గర పడుకొని ఉంటాడు. అంటే పెనిమిటి యొక్క గుండె ఈ కాళీమాత కాలుకి తగిలినప్పుడు నా స్వరూపం అంటే అర్ధనారీశ్వరుడు వచ్చాడు ఇక్కడికని అప్పుడు శాంతిస్తుంది. శాంతించిన రూపమే రాజరాజేశ్వరి. ఇది 10వ రూపం, ఆ రోజు విజయదశమి. మన దగ్గర 9 రోజులలో చేసేస్తున్నారు రాజరాజేశ్వరిని. అలా చేయడం కొంచెం పొరపాటు. అమ్మ ఎత్తడం కూడా మహంకాళి రూపం ఎత్తేస్తుంది 9 రోజుల్లో. మహిషాసుర వర్ధనని చేసిన రోజు ఎత్తేస్తుంది. ఎత్తిన తర్వాత అయ్యే రూపం రాజరాజేశ్వరి. ఇక్కడ మన దగ్గర పొరపాటు జరుగుతుంది ఏంటంటమ్మా, ఈ నవరాత్రులలో దేవీ దేవతల పేర్లు కింద మీద అయిపోతున్నాయి. అయిపోయి భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచన మార్చుకోవాల్సిన తరుణం. అయితే ఇది కేవలం అమ్మ రూపాల వివరణ. అమ్మ ఒక పండగని ఏ విధంగా నియమ నిష్టతలు ఎలా చేసుకోవాలనేది ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు. 9 రోజులు ఉపవాసాలు ఉంటారు. కొంతమంది పలు రకాలైన పూజలు, కొంతమంది చాలా మందిని పిలిచి అన్నదానం, కొంతమంది ఆడవాళ్ళ 9 రోజులు దీక్షగా ఉంటారు. చాలా మంచి దీక్షగా ఉంటారు. చాలా మంది నిన్న ఒక అమ్మతో మాట్లాడితే ఆవిడ 9 రోజులు చాలా ముఖ్యమైన స్వామి మాకు, మేము చెయ్యాలి అంటున్నారు కదమ్మా. ఇక్కడ 9 రోజులు అమ్మవారు భూమండలానికి వస్తుంది, అమ్మవారి ఆశీర్వాద బలం ఇస్తుంది కదమ్మా. ఇక్కడ ఆ 9 రోజులు అమ్మవారిని మెప్పించే కార్యక్రమాల కంటే ముఖ్యంగా మనసును న్యాయం అనే ఒక మాటకి మెప్పించి నిజముగా అవసరం ఉన్న వాళ్ళకి అర్పిస్తే అదే స్వీకరణ. ఇక్కడ మనం అమ్మవారిని పెడుతున్నాము, అన్నదానాలు చేస్తున్నారు, అమ్మవారినే మెప్పిస్తున్నాము. ఇక్కడ నిజమైన కుటుంబాన్ని మెప్పించే పూజా విధానం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పూజ దసరా ఇప్పుడు కదమ్మా, యుగాల నుంచి వస్తున్న దసరా. ఇక్కడ నియమ నిబంధనలు చాలా మంది చెప్తారు. ప్రతిరోజు ఈ విధంగా పారాయణం చేసుకోవాలి, ప్రతిరోజు ఈ విధంగా చదువుకోవాలి, ఇవన్నీ చెప్తారు. 11వ రోజు మళ్ళీ యథాస్థితికి మనం చేరుతాం కదా. నేను అనేది 11వ రోజు నుంచి మళ్ళీ దసరా ఉత్సవాలు నవరాత్రి మొదట రోజు వచ్చే వరకు నువ్వు అదే నియమాల్లో ఉండాలి. లలితా సహస్రనామాలు చదువుతారు మన వాళ్ళు. తర్వాత మిగతా ఏదైనా ఉచ్చారణ చేసి 11వ రోజు తర్వాత వదిలేసేసి మామూలుగా ఉంటానంటే ఆ పూజా విధానానికి ఫలితం రాదు. 11 రోజుకు చప్పట్లు కొట్టినట్టే కదమ్మా. అలా చేయకుండా ప్రతిరోజు పారాయణం చేసే స్థితిగతులు ఉన్న వాళ్ళు ఈ స్థితిని పట్టుకుంటే మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం భక్తితో చేస్తారు. కొంతమంది దేవతలు పూనారు అని అంటారు కదమ్మా. నిజముగా పూనే దేవతలలాగా మాట్లాడుకొని నిజముగా ఆకలైన వాడికి సహాయం చేయడమే ఒక పండగ. దసరా అంటే శత్రువుని వినాశనం చేసుకున్నాక విజయదశమి వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటమ్మా, అమ్మవారు దుర్గామాత మొత్తం శరీరం మీదకి వచ్చిందని అంటూ ఉంటారు కదా. అలా కూడా చాలా మంది ముందుకు వెళ్తున్నారు. అలాంటివి ఆపితే నిజమైన దసరా చేసుకోవచ్చు అంటున్నాం మేము. పార్వతీమాత వచ్చేసి అందరినీ సంహరించి పండగ చేసుకోమన్నది ఇక్కడ. ఇక్కడ మనం అందరం పార్వతీమాత దేవాది దేవతల శరీరం మీదకి వస్తున్నారని అబద్ధాలు జరుగుతున్నాయి. అలా చేయదు. నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఉపవాసాల కార్యక్రమాలు, పూజా విధానాలు, తినుబండారాలు, ఇవన్నీ కార్యక్రమాల కంటే ముందు మనసు ప్రశాంతంగా చేసే పూజ ముఖ్యమైన తల్లి. చేసుకోవడం ఎందుకు, దుర్గామాతను ఇప్పుడు పెడుతున్నారు, అక్కడికి పోయినా అదే ఫలితం కదా. కోలాటాలు ఆడతారు, బతుకమ్మలు ఆడతారు, ఈ రోజుల్లోనే ఎందుకు ఆడతారు, ఇవన్నీ ప్రత్యేకతలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. నిజమైన భక్తిని కొంచెం వక్రీకరించి చూడడం చాలా మంచిది తల్లి. దసరా ఉత్సవాలు కాదు ఇక్కడ. పరమాత్ముడు ఆల్రెడీ ఉత్సవాన్ని ఇచ్చేసాడు, దాన్ని పాటించమని అంటున్నాడు. అంతేకాని మనం కొంచెం అతి తెలివితో పాడు చేసుకోవద్దు అంటున్నాం. ఒక అమ్మతో మాట్లాడితే దుర్గామాత వచ్చేస్తుంది నాకు 9 రోజులు అంటుంది. దుర్గామాత 9 రోజులు వచ్చేస్తుంది అంట ఆవిడ పైన. మరి దుర్గామాత ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ మీదకి వస్తే? మరి
అలా తప్పు కదా. అలా చేయడమే మనం చేసుకుంటున్న దాష్టిక స్థితి అంటున్నా. ఆ స్థితికి వెళ్ళకూడదు. ఇప్పుడు వేరే పండితులు చాలామంది వస్తారు, మీరు వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళు చాలా వైబ్రేట్గా చెప్తారు పండగ విషయ వివరణ, ఎలా చెప్తారు, ఎలా చేయాలి, ఎలా చేయాలి, అది నిజంగా పాటించగలిగి మొత్తం సంవత్సరం మొత్తం ఆ విధంగా ఉండాలి మనం. ఇప్పుడు నేను చెప్పింది అమ్మ ఈ రూపాన్ని ఎత్తింది ఈ విధంగా ఉందంటున్నా కదా, మరి దీంట్లో అర్థం ఏం చెప్తున్నా అంటే నిజమైన భక్తిని శరీరంతో కాదు మనసుతో చేయవచ్చును, అలంకరణతో చేయలేము, మనం ఆశతో చేయవచ్చు అంటున్నాం. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారమ్మా, పెట్టుకోవద్దంటారు కొంతమంది, వీధిలో పెట్టాలంటారు, ఒక పీఠం పెట్టుకోవాలంటారు కదా, అలా మనం పెట్టలేని స్థితిలో అమ్మ ప్రతిరోజు గుడికి వెళ్ళి పారాయణం చేసిన ఆ దేవతే ఏంటది, నీ ఇంట్లోకి వచ్చే కూర్చోదు కదమ్మా. కాబట్టి దసరా ఉత్సవాలని ఆల్రెడీ మనకి ఒక మంచి బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చేసారు, జస్ట్ ఆ ఫ్రూట్ తినే పద్ధతి మార్చమన్నారు, కానీ మన వాళ్ళు మళ్ళీ ఫ్రూట్సే పెట్టడానికి చూస్తున్నారు కదా. అలా మార్చకుండా మీరన్నా ఛానలైజేషన్ చేసి చెప్పండి. పండగ మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు పరమాత్ముడు, దాన్ని పాటించమని అంటే దాన్ని బస్టు పట్టించదు తల్లి. దసరా ఉత్సవాల్లో మీరు అన్నట్టుగా అమ్మవారి రూపాలకి 10 విషయాలున్నా ఒక విషయమే నిజం, 10వ విషయం విజయదశమి. ఆ శమీ వృక్షం నుంచి తీసుకొచ్చి మనం ఒకళ్ళొకళ్ళు అల్లుకోవడానికి గల కారణం ఏం తెలుసా అమ్మ, కనీసం ఇకపైన ఆనందంగా ఉందాం, ఒక రాక్షసుని చంపాము అని. ఇక్కడ ప్రతిరోజు రాక్షస తాండవమే జరుగుతుంది మన దగ్గర, కాబట్టి ఆ తాండవాన్ని ఇకపైన ఆపుతా అంటే ఆ దీక్షకి పూనుకోండి అంటున్నాం. లేదు కుదరదు 10 రోజులు నిష్టగా ఉండి 11వ రోజులు ఇక జుట్టులు పట్టుకుంటామనంటే దానికి అర్థం ఉండదు కదా తల్లి. కాబట్టి కొంచెం అంటే మేము సాధువులం కాబట్టి అలా చెప్తున్నాము కొంచెం బోల్డ్గా. మిగతా వాళ్ళు చెప్పే పద్ధతులు ఏమైనా అంతిమ స్థితి మాత్రం మన గుండె చప్పుడే తల్లి, ఇది ప్రశాంతంగా కొట్టుకోవాలి, అది ముఖ్యమైన. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. గురుగారు, మనకు అమ్మవారి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మనం అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి, నవరాత్రుల విశిష్టత ఏంటి? ఇప్పుడు అమ్మవారి నవరాత్రులే కాదు, మనకు దానికన్నా ముందు భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు కూడా జరుపుకుంటాము, ఆ తర్వాత అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాము. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ నవరాత్రుల విధానం ఏదైతే ఉందో ఇదంతా కరెక్ట్గానే జరుగుతుందా, మన శాస్త్రంలో ఇలా ఉందా నవరాత్రుల విధానం అనేది, అదంతా కూడా తెలియచేయండి. ముఖ్యంగా నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రామాణికం ఫస్ట్ అందరి ఎప్పటి నుంచో ఉన్నది. వసంత నవరాత్రులు అంటే చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు. అదేమిటంటే కాల ప్రారంభానికి సూచనగా మన యొక్క మంచి పని ప్రారంభించేటప్పుడు ఏదైనా సరే శుభకార్యానికి ముందుగా దైవ ఆరాధన చేసి ప్రారంభిస్తే మంచిదని వసంత నవరాత్రులు. అది ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి యుగ ఆరంభంగా సూచన చేస్తూ దాని గురించి ప్రారంభం. అది పురుష ప్రాధాన్యం. అంటే కాలాన్ని 2గా విభజిస్తే పగలు పురుషుడు, రాత్రి స్త్రీ అనుకోండి. అలానే అక్కడ కనుక చూస్తే అది ఉత్తరాయణ కాలంలో వచ్చేది పురుష ప్రాధాన్యంగా ఉండేటువంటి నవరాత్రులు. అందుకనే చివరి రోజు శ్రీరామనవమి నాడు రాముడికి కళ్యాణం చేసి దశమి నాడు పట్టాభిషేకం చేస్తాం. ఇక్కడ స్త్రీ ప్రాధాన్యమైన నవరాత్రులు శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు ఏమిటంటే కాలం శరదృతువులోకి వస్తుంది. అంటే రవి ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే సింహరాశిలో సంచారం చేస్తున్న రవి కన్యలోకి వస్తాడు. దాని కనుక ఆకాశంలో కనుక రవి సంచారాన్ని గమనించినట్టయితే సింహం మీద ఎక్కినటువంటి కన్య అమ్మవారి రూపంలో కనపడుతుంది. నక్షత్రాలు ఏవైతే హస్త, చిత్త, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త ఈ 5 నక్షత్రాలను కనుక గుంపు కనుక చూస్తే సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మవారి ఏ రూపంలో ఉండదు ఆ రూపంలో ఆకాశంలో నక్షత్రాలు పాలపొంతగా ఆ విధంగా దర్శనమిస్తాయి. వాటిని చూసి అమ్మవారి శక్తి ఆ సమయంలో, అందుకనే మీరు అష్టభుజిగాను దుర్గని లేకుంటే వచ్చేసి ఈ రూపంలో అమ్మవారిని పూజ చేసిన అమ్మవారిని ఒక్కరినే కూర్చోబెడుతున్నాం. దంపతులుగా ఉన్నటువంటి శివపార్వతులను లేకుంటే వచ్చి లక్ష్మీనారాయణలో కాకుండా కేవలం అమ్మవారిని కూర్చోబెట్టి చేస్తున్నట్టు నవరాత్రులు. ఇంకొక విశేషం ఏమిటంటే అది అక్కడి నుంచి స్త్రీ ప్రాధాన్యతగా ఉన్నటువంటి కాలం ఉన్నట్టు ప్రాధాన్యత చేసుకొని, ఇంకోటి కనుక మీరు గమనిస్తే మనం నవరాత్రుల్లో చివర వచ్చేటువంటి 2 రోజులు మహర్నవమి, దుర్గాష్టమి. అష్టమి నాడు అమ్మవారి హృదయంలోకి చంద్రుడు వెళ్తాడు. ఒక పురుష కాలపురుషుడిని కనుక తీసుకున్నట్టయితే సగం భాగం స్త్రీ, సగం భాగం పురుషుడు, అర్ధనారీశ్వరుడు అనుకోండి. శుక్లపక్షంలో చంద్రకళలన్నీ మన స్వామివారి మీదుగా నడుస్తాయి. కృష్ణపక్షంలో చంద్రకళల నుంచి మళ్ళీ పాడ్యం నుంచి కింద నుంచి వచ్చి ఇలా వచ్చి పౌర్ణమి నాటికి శిరస్థానానికి వెళ్తాయి. పౌర్ణమి అయినా అమావాస్యను ఒకే కళ చివరి వరకు వస్తాయి. అలా గమనించేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంగాభ ముగనా విశేషక లలితా శాస్త్రం చెప్తుంది. అష్టమి నాటికి అమ్మవారు హృదయ స్థానంలో చంద్రుడు ఉంటాడు. ఎవరికైనా సరే ఎడం వైపున హృదయం ఉంటుంది, ఆ స్థానంలో చంద్రుడు ఉంటాడు.
సో అష్టమి చంద్రకళ ఆ స్థానంలో ఉంటుంది. అందువల్ల ఆ రోజున కనుక అమ్మవారికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం ఇస్తుంది. ఆ ఒక్క రోజు. ఇంకా మహన్నవం ఇంకా విశేషం, హృదయ మధ్యస్థంలో ఉంటాడు. గుండెకి కూడా మధ్య భాగం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఉంటాడు. మహన్నమి అనేది అసలు అత్యద్భుతమైన రోజు అండి. ఆ రోజు ఏదైనా చేయండి, మీకు అమ్మవారి శక్తికి సంబంధించింది. నువ్వు శక్తి పొందడం కోసం, ఇక్కడ పూజలు భగవంతుని ఉద్ధరించడం కోసం కాదండి ఎవరేం పూజ చేసినా. ఎందుకంటే మనం పెట్టే నైవేద్యాలు కానివ్వండి, మనం చేసే పూజలు కానివ్వండి, వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ శరీరంలో ఉన్నాడు. దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు మొదటి నుంచి ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నీవే నేననే భావంతో అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని వదిలేసేసి నువ్వు పూజ చేయమని చెప్పేసి మనకి మహాన్యాసంలో చెప్తాం. మహాన్యాసం అంటే నరుద్రో రుద్రమచ్చేయతి, శివుడిని పూజించాలంటే నువ్వు శివుడిగా మారాలి. అందువల్ల ఏంటంటే మహాన్యాసంలో చేసే పూజ అంతరార్థం ఏమిటంటే నీ శరీరం మీద శివుణ్ణి ప్రతి ఒక్క అవయవంలోను ప్రతి ఒక్క అణువులోను శివుని నింపుకొని నువ్వు శివుని పూజిస్తావు. అలానే మీరు అమ్మవారిగా మారినప్పుడు అంగన్యాస కరన్యాసాలు ప్రతిమంత్రం చేసేటప్పుడు చేస్తున్నాం. ఆవాహన చేయాలి. ఎక్కడ చేయాలి? మన ఉదయ స్థానంలో ఆవాహన చేయాలి. మన ఉదయ స్థానంలో ఎలా ఆవాహన చేయడానికి మనకి ఇక్కడ చేపెట్టుకొని చేసిందే అదొక రకంగా ఉంటుంది. లేదంటే మనకు మన దృష్టిని కేంద్రీకరించడానికి ఒక టార్గెట్ కావాలి. కలశం కావచ్చు, అమ్మవారి పటం కావచ్చు, లేదంటే శ్రీయంత్రం కావచ్చు, ఏదైనా సరే దాని మీద దృష్టి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మన భావనలో అక్కడ వచ్చి అమ్మవారు కూర్చుందనే భావన ఉందనుకోండి, ఆ భావన కూర్చున్నది ఎక్కడ? నీ హృదయ స్థానంలో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు. ఎందుకంటే భావనోపనిషత్తులో కూడా ఏం చెప్తుంది? అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తు భావనోపనిషత్తు. భావన మాత్రమే సంతుష్ట అయ్యేది. అమ్మవారు ఏంటంటే మీరు కొన్ని కేరళ ప్రాంతం వెళ్తే ముద్రలతోనే చేస్తారు పూజలు. ఈ ముద్రలతో చేసే ప్రతి పూజలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ముద్ర ద్వారా మనం అమ్మవారికి ఇస్తున్నాం, తీసుకునే బాధ్యత కూడా ఆమెదే, నువ్వు సమర్పించామనే భావన నీది. ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ లేకున్నా పర్వాలేదా? మనం అలా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఏదైనా పూజ అనంటే మొత్తం రకరకాల పుష్పాలు, రకరకాల నైవేద్యాలు, రకరకాల హడావిళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్క దేవుళ్ళకి అండి వాళ్ళకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది. మిగతాదంతా ఆడంబరం. శివుడికి అభిషేకమే ప్రీతి, విష్ణువుకి అలంకారమే ప్రీతి, అమ్మవారికి అర్చనే ప్రీతి, గణపతికి తర్పణమే ప్రీతి, సూర్యుడికి నమస్కారమే ప్రీతి. శంకరుడు స్థాపించిన మతంలో ఈ 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి దైవాలుగా పెట్టి వాటిని శిలల రూపంలో అర్చించే విధానం పంచాయతన విధానంలో పూజను పెట్టాడు. దీంట్లో ఎవరికి ఏం కావాలని స్పష్టంగా ఉంది. నువ్వు మిగతాది ఏదైనా చేస్తున్నావు నీ తృప్తి కోసం జరుగుతున్నది. భగవంతుడికి అవసరమా అనేది అంటే భగవంతుడు స్పందించేది ఖచ్చితంగా వచ్చేసి ఈ రకమైన గణపతికి తర్పణంతోనే భగవంతుడు ప్రీతి పొందుతాడు. అమ్మవారికి అర్చనతోనే కుంకుమార్చన చేయండి, ప్రీతే. మిగతా మీ దగ్గర ఏమి ద్రవ్యాలు లేవు, కుంకుమ చేయండి, అది కూడా దొరకలేదు. భస్మంతో పూజ చేయండి, అది కూడా దొరకలేదు. పత్రితో పూజ చేయండి. ఏ చెట్టాకులు మారేడు దళాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఏవైతే విశిష్టమైనటువంటి దేవతా సంబంధమైన ఉన్నాయో మీకు ఏ వ్రత కథలో చూసినా కూడా అండి మీకు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ద్రవ్యం. అలాంటి పరిస్థితుల్లో కేదారేశ్వర వ్రతం ఉంది, మరీ ఓడని తెప్పి తోరంగా కట్టుకుని, దారం కూడా దొరకనప్పుడు మరీ ఓడనే తోరంగా కట్టుకొని వాళ్ళు పూజ చేశారు. వాళ్ళని అనుగ్రహించాడు భగవంతుడు. భగవద్ అనుగ్రహానికి కావాల్సింది నీ భక్తి, ఏకాగ్రత. అవి ఏ వ్యక్తి అయితే చూపెడతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం దొరుకుతుంది. మరి అయితే ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా ఆరాధించాలంటారు? మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది కదా. అర్చన ప్రీతి, అర్చన అంటే వచ్చేసి కుంకుమతో అర్చన చేయండి. ఇంకా మీకు ఇప్పుడు రోజున ఒక్కొక్క చోట చూస్తుంటాండి, ఇవాళ అమ్మవారికి ప్రీతిగా 108 నైవేద్యాలు, అన్నపూర్ణాదేవి అలంకారం, అందుకని 108 నైవేద్యాలు, లేదంటే 360 నైవేద్యాలు ఇలా చేస్తున్నారు. ఇక్కడ మీరు నైవేద్యం ఏదైనా పెట్టండి, నిర్దిష్టమైనటువంటి విధానంలో నైవేద్యం కనుక అమ్మవారికి సమర్పిస్తే దాంట్లో చాలా విశేషం ఉందండి. ఎందుకంటే మనం పూజలో ముఖ్య ఉద్దేశం షట్చక్రాలను సాధించుకుంటూ వెళ్ళటం. మొట్టమొదటిది వచ్చేసేసి విశుద్ధి చక్రం. దీంట్లో ఉండేది ఆ నుంచి అమ్మాహ వరకు దళాలు ఈ కంఠం దగ్గర. ఇదేంటంటే ఐడియల్ బాడీని ఫిజికల్ బాడీని కనెక్ట్ చేస్తుంది. అంటే కాయక శరీరము, మానసిక శరీరం. మామూలుగా మనం గ్రాంధికమైన భాషలో మాట్లాడాలంటే మనం ఒక ఆలోచన చేస్తాం, అది మానసిక శరీరం. అది శరీరం పనిచేసింది అనుకోండి, చేయగలిగింది అనుకోండి, ఆ సంకల్ప సిద్ధిస్తుంది. అందుకని ఇది ప్రాధాన్యం. దీనికి ఏంటి? పాయసం నివేదనం అమ్మవారికి. అందుకని మీరు చండీ హోమం చేసినా, ఏ హోమం చేసినా, లేదు బోనాలు పెట్టినా కూడా పాయసం ఎందుకు పెడుతున్నాం అమ్మవారికి అంటే పాయసం అనేది మన యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకని మూలాధారాం భుజారూఢ పంచవక్త్రాక్తి సంకిత అంకుశాది ప్రహరణ వరదయక నిషేవిత ముద్గోదనాసక్తిత సాకిన్యంబా స్వరూపిణి.
పులగంతో నైవేద్యం, బెల్లము, పెసరపప్పు, అన్నం, ఈ మూడిటి కలిపి నైవేద్యం. మొట్టమొదటి మూలాధారం ముడ్డిపూస దగ్గర ఉండేటువంటి ఏదైతే చక్రం ఉందో దానికి సంబంధించింది. తర్వాత దధ్యోజనం ఉంది, అది వచ్చేసేసి స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి నాభి దగ్గర ఉండేది స్థితికారకమైనటువంటిది, ఇది విష్ణు చక్రం అంటాం, విష్ణు గ్రంథి అంటాం. ఇక్కడ దీనికి వచ్చేసేసి గుణాన్న ప్రేత మనస. ఇక్కడ వచ్చేసేసి హృదయంలో ఉండేటువంటిది, దానికి వచ్చేసేసి ఈ హృదయ స్థానంలో ఉండేది ప్రాణశక్తి. ప్రాణశక్తికి సంబంధించి వచ్చేసేసి ఇక్కడ పాయసమే కానివ్వండి, స్నిగ్ధోదన ప్రియ సాకిన్యంబా స్వరూపిణి. ఇక్కడ వచ్చేసరికి పాయసాన్నం, ఇది హరిద్రాన్నం ఆజ్ఞాచక్రానికి. ఇలా నివేదన చేస్తే మీరు గమనించినట్లయితే ఏ దేవాలయంలో వెళ్ళినా ముఖ్యంగా పెట్టే నైవేద్యాలు ఇవే ఉంటాయి. తదోజనం, పరమాన్నం, పులిహోర, చక్రపొంగలి. ఇంకా విశేషం ఏంటంటే లడ్డు అండి. లడ్డు ఎక్కడైనా సరే సహస్రార చక్రంలో అన్ని బిందువులు, లడ్డూలో ఒక్కొక్క ఉన్న పూస కూడా మనం 1000 కిరణాలతో 1000 కిరణాలన్నీ కలిపి కుప్పగా కలిపితే లడ్డు అనుకోండి. అక్కడ సహస్రారం అనేది 1000 కిరణాలతో ప్రభాసించే చక్రం. దాన్ని వచ్చి గుండలాగా చేసి మనమైతే ఏవైతే గ్రహాలు లేదంటే ఏవైతే వచ్చేసి భూమి, ఏవైతే వచ్చేసి కక్షలు ఏవైతే ఉన్నాయో అదే రూపంలో శివలింగ భగవంతుడికి సమర్పిస్తున్నాం. అక్కడ భగవంతుడు స్వీకరించట్లా, మనలో ఉన్న భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ప్రతి మనిషి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఉద్దేశం ఏంటంటే ఆ విధమైనటువంటి శక్తి ఈ శరీరంలో ఏర్పడుతుంది. శారీరకంగా జరిగేటువంటి ఈ చేతన ఏదైతే ఉందో అది సృష్టికి అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి బాగుంటే సమాజం బాగున్నట్టే, ప్రతి సమాజం బాగున్నట్టే దేశం బాగున్నట్టే, అన్ని దేశాలు బాగుంటే ప్రపంచం బాగున్నట్టే, ఒక విశ్వంలో ఒక గోళం బాగున్నట్టు మిగతా గ్రహాల మీద కూడా దాని ప్రభావం వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఇలా ఏంటంటే మనం తీసుకునేటువంటి నైవేద్యం కానివ్వండి, అమ్మవారికి సమర్పించేటువంటి భక్తితో సమర్పణ అనేది నీవు అది లేదు ఇది లేదని కాకుండా నీకున్న శక్తిలో ఇంతే పెట్టండి. ఆమె వచ్చి తీసుకుంటుందా, మీరు ఎంత పెద్ద గంగాలో తీసుకుంటుందా, కేవలం ఆమె దృష్టి పడుతుంది, తద్వారా అమృతుల్యం అవుతుంది నైవేద్యం. ఆమె చూస్తుంది అంతే, చూసిన దాన్ని మనం తీసుకుంటాం, మనలాంటి 10 మందికి పంచి పెడతాం. ఆ విధంగా అందరికీ శక్తి వస్తుంది. ఇంకా నవరాత్రుల్లో విశేషం ఏంటంటే ఒక స్త్రీగని కనుక పురుషుడని కాదు, సృష్టికి పగలు రేయి, మంచి చెడు, చెడుకి ఎప్పుడైతే అంతం జరుగుతుందో ఆటోమేటిక్గా మంచి అనేది మళ్ళీ పరిడి వెళ్తుంది. అలా పరిడి వెళ్ళటం కోసం దానికి కేంద్రీకృతం చేయటం కోసం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విజయదశమి నాడు మనం పూజ చేస్తున్నాం. అమ్మవారికి రాజరాజేశ్వరి రూపంలో పరిపాలించమని ఆ రోజు నుంచి ఆమెకు ఒక రకంగా పట్టాభిషేకం లాంటివి చేస్తాం. ఉద్వాసన కాదండి, అక్కడ పరిపాలన చేయటం కోసం మనం ఆమె నియమించుకుంటున్నాం. శ్రవణం ఏంటంటే స్థితికారక విష్ణు నక్షత్రం. మీరు గమనిస్తే శివరాత్రి ఆ దగ్గర నక్షత్రంలో శ్రవణం కానీ, ధనిష్ట కానీ, శతభిష నక్షత్రంలో కానీ వస్తాయి. అంటే ఎవరైనా సరే భగవంతుడైనా సరే స్థితి కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి భూమి మీదకి రావాలంటే శ్రవణ నక్షత్రం ఆలంబన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవతల సేనానాయకుడిగా ఆయనకి ఆధిపత్యం వచ్చింది శ్రవణ నక్షత్రంతోనే. అందుకని శ్రవణ నక్షత్రం ఈ స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉందండి. మీరు తత్వం తెలుసుకొని పూజిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రవణం స్థితిని పెంచుతుంది. గణపతి నక్షత్రం హస్త అంటాం, చేతి రూపంలో లేదంటే ఏనుగు రూపంలో ఉంటుంది. ఆ రోజున మొదలుపెట్టి చివరికి ముగించే రోజుకి వచ్చేసరికి భాద్రపద మాసంలో భాద్రపద నక్షత్రంతోనూ దాంతో ముగిస్తాం. ఆ రోజున ఏంటి అనంత పద్మనాభ చతుర్దశి అంటుంది. ఆ రోజు అంటే ఏంటంటే గణపతిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం నీళ్ళల్లో. నీళ్ళల్లో ఎందుకు కలపాలి? నీరము దేహంగా కలవాడు నారాయణుడు. అంటే గణపతి నారాయణుడిగా మారతాడు అక్కడి నుంచి నిమజ్జనం తర్వాత. భగవంతుడు విష్ణువుకి శరీరం ఏంటంటే నీళ్లే శరీరం. శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇది మనకు భావంలో గణపతి వస్తాడు, స్తోత్రం మొత్తం విష్ణువుది. వాళ్ళిద్దరు వేరు కాదు. అంటే ఎప్పుడైతే 9 రోజులు గర్భంలో ఉన్నటువంటి పిండం 9 నెలలు పరిడవిల్లిన తర్వాత ఒక రకంగా రూపం సంతరించుకోవాలంటే విష్ణువుగానే రావాలి. అందుకని గణపతి విష్ణువుగా నీళ్ళలో నిమజ్జనం ద్వారా విష్ణువుగా మారి వస్తున్నాడు మన దగ్గరికి. అంతే జరిగే. దాంట్లో మీకు ఏది లేకుండా అర్థం లేకుండా పెట్టింది కాదండి. దీంట్లో నిమజ్జనం మిగతా ఇవాళ దుర్గా పూజలో కూడా నిమజ్జనం చేస్తున్నారు, అది కూడా స్థితి కోసమే నిమజ్జనం. ఇప్పుడు మనకి దగ్గర తక్కువగానండి, బెంగాల్ ప్రాంతానికి వెళ్తే గనక అదో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. కలకత్తా నగరంలో దసరా నాడు జరిగేటువంటి ఉత్సవం చాలా పెద్ద ఉత్సవం కదా. మైసూర్ ప్రాంతం ఇదంతా ఏంటి పూజ చేసి 9 రోజులు చేసి 10వ రోజున తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతున్నామంటే నీళ్లు ఏమిటంటే స్థితికారకుడు విష్ణువు. అంటే ఇప్పుడు మీకు భూమి కూడా లేదు, ఆ సమయంలో నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద వటపత్రం మీద శయనించినటువంటి విష్ణువు ఉన్నాడు.
ఆయన యొక్క నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. విష్ణువు ఉంటే బ్రహ్మ ఆటోమేటిక్గా వస్తాడు. బ్రహ్మ వస్తే ఆటోమేటిక్గా సృష్టి వస్తుంది. సృష్టి వస్తే అన్ని జంతుజాలాలు ఒకదాని తర్వాత ఒకటి వాటి ప్రకారం వస్తూనే ఉంటాయి. అందువల్ల స్థితికి ఎప్పుడైనా సరే నారాయణుడు లేదంటే శూన్యం, నారాయణుడు అంటే అన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అందువల్ల ఏంటంటే గణపతి నారాయణుడిగా మారుతున్నాడు, దుర్గ నారాయణిగా మారుతున్నది. మనం అమ్మవారి స్తోత్రంలో ఏం చేస్తామండి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే విష్ణు స్వరూపమే ఆమె. ఇక్కడ దేంట్లో ఏ పూజలైనా సరే స్థితి ఇక్కడ కావాల్సింది మనకి ఇవాళ కంటే రేపు బాగుండాలి, రేపు కంటే తర్వాతది బాగుండాలి. ఆ విధంగా బాగుండటం కోసం స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి విష్ణు రూపంలోకి మారాల్సిందే భగవంతుడైనా సరే. అందువల్ల విష్ణువే స్థితికారకుడు కాబట్టి, లయకారకుడు పరమేశ్వరుడు, సృష్టికారకుడు బ్రహ్మ. స్థితి అనేది ఉంటే సృష్టి వస్తుంది. బ్రహ్మను సృష్టించింది ఆయన నాభి నుంచి పుట్టుకొచ్చాడు. అందువల్ల సృష్టి ఆయన చేతిలోనే ఉంది, స్థితి ఆయనే అయి ఉన్నాడు. లయం పరమేశ్వరుడు చేసినా మళ్ళీ సృష్టి ఆటోమేటిక్గా తను చేయగలుగుతున్నాడు కదా. అందువల్ల కాలం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వెళ్ళడం కోసం ఈ నవరాత్రుల పూజలు అండి. ఇంకా 2 గుప్త నవరాత్రులు ఉన్నాయి మనకి. శ్యామలా నవరాత్రులు అని చెప్పి మాఘమాసంలో చేస్తాం. అలానే వచ్చేసి వారాహి నవరాత్రులు అని చెప్పి ఆషాఢ మాసంలో చేస్తాం. వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే ఇక్కడ బోనాలు. మనకి తెలంగాణలో జరిగే బోనాలు వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే. ఇంకో దానికి విశేషం ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠం ఏకవీర జోగులాంబ. మనకి దగ్గరలో ఉన్నది ఏకవీర, మాహురి ఏకవీరికాదేవి, అలంపురి జోగులాంబ. ఈ 2 ఉగ్ర రూపాలు, అందుకని వాటికి శాంతి కావాలి. ఈ 2 పీఠాలకు సంబంధించినటువంటి దాంట్లో మధ్య ప్రాంతమే తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే బోనాలు. ఆంధ్ర వెళ్ళండి లేవు, చెన్నై వెళ్ళండి లేవు. అక్కడ ఇంకో విధానం ఉంది పూజ. అలా ఏంటంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏది అవసరమో అవి క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ప్రాంత ఆచారాన్ని బట్టి, ప్రాంతానికి అవసరాన్ని బట్టి. ఆచారం అనేది అవసరాన్ని బట్టే ఏర్పడిందంట. నేను ఆచారం దాంట్లో ఆటోమేటిక్ గా రాలేదు, అవసరాన్ని బట్టి. అక్కడ ఏ శక్తిని ఇప్పుడు మనకంటే ఎక్కువ వచ్చేసి ఇక్కడ బోనాలు తెల్లన్నమే వండి పెడతాం, లేదంటే పాయసం వండుతాం. అక్కడ వచ్చేసి ఎక్కువ సర్ది పెడతారు. తమిళనాడు ప్రాంతంలో పెరుగన్నం ఎక్కువ పెడతారు నైవేద్యం. ఏం లేదండి, ఇక్కడ మీకు దీంట్లో ఇంకొక సూక్ష్మం ఏంటంటే మనకి జలం నుంచి వచ్చే ఉపద్రవాన్ని తగ్గించే శక్తి పెరుగన్నం అనుకోండి. అందుకని బావి పూర్తి చేసిన పెరుగన్నం వేసి బావి పూడ్చమంటారు. లేదు దాన్ని చేర్చి దాన్ని నీళ్ళలో కలిపారనుకోండి, అది నీళ్ళలో ఏంటంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. చెడు చేసేటువంటి స్వభావాన్ని తగ్గించి నీళ్ళకు కూడా ఒక రకమైన సాత్వికమైన స్వభావాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నైవేద్యం అక్కడ ఎక్కువ, ఆ నైవేద్యం ఎక్కువ జరుగుతుంది. ఇవి ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు వచ్చిన తర్వాత కూడా కార్యకారణ సంబంధం అయితే ఉంది. దానివల్ల ఈ ఆచారాలు ఏర్పడ్డాయి. దాని ప్రకారం ఆచరించి చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ ప్రభావం ఉంటుంది. ఆ విధంగా దేవతలు మనకి కాపాడతారు, రక్షిస్తాడు. ఇది దీంట్లో పూజల్లో ఉన్న అంతరార్థం. అయితే ఇంకొకటి అండి, ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కన్యలకి కుమారి పూజ అని చెప్పి కూడా చేస్తూ ఉంటారంట కదా. ఏంటి దీని అసలు ఎందుకు చేయాలి ఈ పూజలు? మీకు పూజా విధానాల్లో అండి మనకు దక్షిణాచారం, సమయాచారం, కౌళాచారం, వామాచారం ఇలా రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక స్టేజ్ వరకు ఇది ఆగితే మంచిదే. దాని తర్వాత దీనిలో ఇంకా విధానాలు ఉన్నాయి. అవి కొన్ని అన్ని మాట్లాడకూడదు కానివ్వండి, కొన్ని విధానాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒకరోజు పాడ్యమి నాడు ఒకళ్ళు, విధి నాడు 2, తదినాడు 3, అట్లా మనకి ఏవైతే తిథులు ఉన్నాయో నిత్యాలు అంటారు. ఆ నిత్య స్వరూపంలో అంతమందిని పెట్టుకుని పూజ చేసే విధానం ఉంది. సహజంగా అమ్మవారు బాలాస్వరూపంగా తీసుకొని కనుక పెట్టినట్టయితే వాళ్ళకి వచ్చేసేసి వాళ్ళని సంతృప్తి పరచడం తేలిక. చిన్నపిల్లల్ని స్వీట్స్ పెట్టినా ఏదైనా మంచిగా వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే సంతృప్తి పరుస్తారు. అందువల్ల ఏంటంటే ఒక రకమైన కల్మషం లేని మనస్సుని పూజించడం కోసం వాళ్ళని కూర్చోబెడుతున్నారు. క్రమంగా ఏమవుతుందంటే కొన్ని అలా చేయటం అలవాటైన తర్వాత ఇప్పుడు 9 ఏళ్ల వరకు చేయమన్నారు, దొరక్క 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మనసులో ఒక భావం, నేను దేవతను, అలా రకమైనటువంటి నేనే అమ్మవారిని అనే తామసం కూడా కొంతమందిలో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషిగా ఉండటం లేదు, విపరీతమైన పోకడలు వస్తున్నాయి. అలానే చేసే వాళ్ళల్లో ఇప్పుడు ఏదైనా కొన్ని పూజలు రహస్యంగా జరగాలి. ఎందుకంటే మనకి లలితా సహస్రనామం కూడా రహస్యం అన్నాడు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. జననీ జారవత్ గోప్యం అని చెప్తాడు కొన్ని చోట్ల. అంత విశేషంగా రహస్యంగా ఉండాల్సిన బట్టబయలు చేసేస్తే దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఖచ్చితంగా ఏది గుప్తంగా ఉంచాలి. ఇప్పుడు ఎవరి శరీర నిర్మాణం ఎవరికి తెలియదండి. ఆడవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది, మగవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది. దాని మీద బట్టలు వేసుకోవటం ఎందుకు మనం? ఎందుకు అంటే కొన్ని రహస్యంగా జరగాలి, కొన్ని గుప్తంగానే ఉంచితే దానికి మంచిది.
అందుకోసమే ఈ పూజా విధానాలు. మన దక్షిణాచారం ఉంది, ఏది ఎవరు చూసినా నష్టమే లేదు. అమ్మవారికి నైవేద్యం పెడతాం, గుడి తలుపులు మూసో లేదంటే కర్టెన్ వేసేందుకు నైవేద్యం పెడతారు, అక్కడ ఉన్న నైవేద్యం అని తెలుసు, ఆ నైవేద్యమే తర్వాత తెలిసి మనకు పెడతారు. అది స్వీకరించేటప్పుడు కొంత ఏకాంతం కావాలి, దానికోసం నైవేద్యం అలా రహస్యంగా ఇమ్మన్నాడు. అలానే కొన్ని పూజలు రహస్యంగానే చేయాలి, బయటకు కనపడేటట్టు చేయకూడదు. చేసినా దాని గురించి వివరంగా అందరికీ వచ్చే దాని వివరాలు చెప్పకూడదు. ఎందుకు అంటే దానివల్ల మంచి కంటే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తారు, తెలిసి తెలియక చేసిన ప్రయత్నం వెడిసి కొట్టింది అనుకోండి చాలా విపరీతమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అన్నిటికంటే శ్రేష్టం దక్షిణాచారం శ్రేష్టం. ఆదిశంకర్లు ఒప్పుకున్నది దక్షిణాచారం. ఎందుకంటే హైందవంలో మిగతా మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, కౌల మతానికి బాగా కౌల మతంలో సిద్ధి పొందిన వాళ్ళుగా గొప్ప వాళ్ళ కింద ఇద్దరు చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యులు, ఆయన హైదరాబాద్లో పుట్టారు. ఎప్పుడు మనకి కొన్ని శతాబ్దాల క్రితం హైదరాబాదే పుట్టింది. ఆయన కాశీ నగరంలో నిలబడి ఆయన చతుష్షష్ఠి యోగినీలను ఆవాహన చేస్తే ఒక్కొక్క యోగిని వచ్చి ఆయన ఒక భుజం మీద లలితాదేవి, ఒక భుజం మీద శ్యామలాదేవి కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. చాలా మందికి ఈయనకేం రాదంటే ఆయన నా శక్తి ఏంటో మీకు చూపెడతాను రండి అని యోగిని పిలిచి అందరి యోగినీలను దర్శనం చేయించాడు ఆయన. అలాంటి గొప్ప ఆయన శుద్ధ కౌలం. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన తన యొక్క సొంత వాళ్ళను కూడా భగవంతుడిగానే చూశాడు ఆయన. ఇంకోళ్ళు రామకృష్ణ పరమహంస భార్యను కూడా అమ్మవారిగానే చూశాడు ఆయన. అంత విశేషంగా చేశారు కాబట్టి వాళ్ళకి సాక్షాత్కారాలు జరిగినాయి. అందువల్ల సాక్షాత్కారం ఈ కాలంలో జరుగుతుందంటే వీరిద్దరు మనకు రామకృష్ణ పరమహంస అయితే మనకు ముందు శతాబ్దం మనిషే కాబట్టి తెలుసు కాబట్టి జనాలకి ఆయన సాధించాడు, అమ్మవారి దర్శనం పొందాడు. ఆయన ప్రభావంతో వివేకానంద స్వామి ఎంత సాధించాడు అనేది ప్రపంచానికి తెలుసు. ఇవాళకి కూడా ఒక మేల్ యూత్ ఐకాన్ కింద ఆయన చెప్తున్నారు కదా. ఆయన సాధ్యం. ఆయన ఒక 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తే అమ్మవారి ఇచ్చిన శక్తి, తద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా హైందవ మతం గొప్పతనాన్ని చాటిన విధానం మనకందరికీ తెలిసింది. అది యథార్థం కదా. అంటే ఆమె కావాలని నువ్వు కోరుకొని అంతగా తప్పిస్తే తప్పనిసరిగా ఆమె అనుగ్రహిస్తుంది. ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలి, ఎందుకంటే అపాత్ర దానం భగవంతుడు ఎప్పుడూ ఎవరికి చేయడు. అందువల్ల ఎవరికి ఏదైతే అర్హత మనం పెంచుకున్నాం అనుకోండి వాళ్ళే ఇస్తారు మనకు శక్తిని. ఇది నవరాత్రి పూజలో అంతరార్థం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు, నిజంగా ఎప్పుడు వినని కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి.